హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ గంట సదాశివ బాలాచిప సుందరి పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించుగాక. ముఖ్యంగా అందరికీ కూడా ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నది ప్రధానమైనటువంటి సూత్రం. ఈ కలియుగంలో అన్నిటికీ కూడా ప్రతి ఒక్కడి కూడా ప్రతికూల భావాలే జరుగుతూ ఉంటాయి, అనుకూల భావాలు జరగవు. ఎందుకు? కలి ప్రభావం. కలి యొక్క ప్రభావం వలన మంచిగా ఉన్నది కూడా చెడుగా మారిపోదు. చెడు అలవాట్లు ఉన్న చోట, అబద్ధాలు ఆడే చోట, స్వార్థము, అహంకారము, వ్యభిచారము, తాగుడు, జూదము, అబద్ధాలు ఆడే చోట, స్వార్థం ఉన్న చోట, నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నటువంటి వారి చోట, మోసం చేసే చోట, ఇతరుల సొమ్ము దోచుకునే చోట, అసత్యమైనటువంటి ప్రతి ఒక్క చోట కూడా కలి ప్రభావం తాండవం చేయమని చెప్పేసి కలికి చోటిచ్చారు మహాత్ములందరూ కూడా. ధర్మం ఉన్న చోట, భక్తి జ్ఞానం ఉన్న చోట, త్యాగం ఉన్న చోట, అహంకారం మమకారం లేని చోట, నిస్వార్థంగా ఉన్న చోట, భగవంతుని భక్తి ఉన్న చోట, తల్లిదండ్రుల్ని పూజించే చోట, గురువుల్ని పూజించే చోట, భగవంతుణ్ణి ఆరాధించే చోట, ప్రేమను పంచుకుని ఐకమత్యంగా ఉన్న చోట ఏ గ్రహాలు కానీ ఏ కలి కూడా దరిచారలేవు. సత్సాంప్రదాయం, సద్బుద్ధి, ఈ చెప్పినటువంటి విషయాలు ఉన్న చోట భగవంతుని శక్తి, భగవంతుని అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఇవన్నిటినీ అధిగమించి అనుకున్నది సాధించాలి. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ గ్రామం, నీ దేశము లోక కళ్యాణంగా జీవిస్తూ అందరికీ ఉపకారం చేస్తూ నీవు ఆనందంగా ఉండాలి అంటే సప్తస్వర యోగం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఏంటి అస్తమాన గురువుగారు సప్తస్వర యోగం ఇది నేర్చుకోండి అంటాడు. పిచ్చోడా మంచోడా, అసలు ఏంట్రా అది అని ఆలోచన అందరికి రావచ్చు. దశావతారాలు కానీ 84 లక్షల రకముల జీవరాశులు కానీ ప్రాణం ఉంటేనే గాని జీవించలేవు. అట్లాంటి ప్రాణం నీలో ఉంది కదా. ఆ ప్రాణం యొక్క విజ్ఞానం సూర్యుని నుంచి వస్తున్నట్టు సప్త కిరణాలు, సప్త గ్రహాలు, సప్త సాగరాలు, సప్త నదులు, సప్త గిరులు, సప్త ఋషులు, సప్త చక్రాలు, సప్త పర్వతాలు, సప్త నాడులు, ఇవన్నీ సప్త మీద ఆధారపడి ఉన్నాయి. అంటే 7 మీద ఆధారపడి ఉన్నాయి. 12 రాశులు కూడా 7 గ్రహాల మీద ఆధారపడి ఉన్నాయి. అంటే సప్త అంత గొప్ప. అది నీ ప్రాణం యొక్క వైశాల్యం. తూర్పు దిశగా నీ ప్రాణం నడుస్తుందా, దక్షిణ దిశగా ప్రాణం నడుస్తుందా, ఉత్తర దిశగా ప్రాణం నడుస్తుందా, పశ్చిమ దిశగా ప్రాణం నడుస్తుందా, శ్రీకంఠ సదాశివుని యొక్క ఈశానముఖం ఊర్ధముఖంగా ప్రాణం నడుస్తుందా, సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానముఖాలు ఏ ముఖం ద్వారా నీ ప్రాణం నడుస్తుంది, ఎంత వైశాల్యం ఉంది, ఏ రంగు ఉంది, ఏ రుచి ఉంది, పృథ్వీతత్వంగా ఉందా, జలతత్వంగా ఉందా, వాయుతత్వంగా ఉందా, అగ్నితత్వంగా ఉందా, ఆకాశతత్వంగా ఉందా, ఏ తత్వం ద్వారా మనం ఏది సాధించాలన్నా ఎలా సాధించగలము. ఒక భూమి ఉన్నదంటే భూమి ఎండిపోతే మనకి ఏమవుతుంది? విత్తనాలు పండవు. ఎండాకాలం ఈ భూమి ఎండిపోతుంది వేడి వలన, అగ్ని వలన. వాడు విత్తనాలు వేస్తే పండుతాయా? అగ్నికి జలానికి మ్యాచింగ్ ఉంటుందా? అలాగే జలము భూమి కలిసింది అంటే ఇద్దరు ఐకమత్యంగా ఉంటారు, మ్యాచింగ్ అవుతుంది. అప్పుడు విత్తనాలు సకాలంలో అప్పుడు పంట పండుతుంది. అలాగే వాయువు అగ్ని కలిస్తే అప్పుడు అగ్ని ప్రజ్వలిస్తే ఆకాశంలో ఊర్ధముఖంగా అవుతుంది. ఆ రెండిటికి స్నేహం ఉంది. ఆ రెండు ఈ రెండు ఏ సమయం, ఆ రెండిటికి ఏ పని చేయాలి, ఈ రెండిటికి ఏ పని చేయాలి, మనం ఏది సాధించాలి, కష్టపడి పని చేయాలా, సంపాదించాలా, మూల పెట్టుకోవాలా, ఎన్నో ఉన్నాయి సప్తస్వర యోగ రహస్యాల్లో. అలాంటి విజ్ఞానాన్ని మనం సంపూర్ణంగా నేర్చుకుంటే అప్పుడు మీరు స్వాతంత్రంగా ఏ జాతకాలు, ఏ రకమైనటువంటి ఉపన్యాసాలు, పుస్తకాలు చదవాల్సిన పని లేకుండా నీ ప్రాణం మీద రీసెర్చ్ చేసుకుంటూ యూనివర్సల్ నుంచి సహజంగా వస్తున్నటువంటి గ్రహ నక్షత్రాలు, పంచభూతాలు, సూర్యుడు చంద్రుడి నుంచి వస్తున్నటువంటి వైబ్రేషన్స్ నువ్వు స్వయంగా ఒక నమస్కారంతో, సప్తస్వర యోగ నమస్కారంతో స్వీకరించి దాన్ని నువ్వు సాధించగలుగుతావు. అట్లాంటి విజ్ఞానాన్ని నేర్చుకోవాలి మనం. గురు పరంపరగా వస్తున్నది. గురు పరంపరగా వచ్చేవాళ్ళే చెప్పగలుగుతారు. పుస్తక జ్ఞానం కాదు ఇది. కనుక సప్తస్వర యోగం నేర్చుకోవాలని చెప్తున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకి ఒక అద్భుతమైన విజ్ఞానం సైంటిస్టులు కూడా ఈనాడు కనిపెట్టారు. ఏంటయ్యా అది అంటే యూనివర్సల్ మొత్తం పృథ్వీ, జలము, అగ్ని, వాయు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఉన్నాయంటే ఒక కోడిగుడ్డు ఆకారంలో, శివలింగాకారంలోనే యూనివర్సల్ ఉన్నది. ఇది ఆ శివలింగం నుంచే అన్నీ నడుస్తున్నాయి. 84 లక్షల జీవరాశులు, సప్త సాగరాలు, 12 పుణ్య నదులు, గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు
అందులో నుంచే వస్తున్నాయి. అందులోనే జీవించిన ఆ శివలింగంలోనే జీవించినవి ఆ శివలింగంలో లయమవుతున్నాయి, ఆ శివలింగంలోనే ఉత్పన్నం అవుతున్నాయి. అదే సజ్జోజాత వామదేవ అఘోర తత్వ ఈశానముఖాలు అని చెప్పి చెప్పబడింది. అట్లాంటి అద్భుతమైనటువంటి సైన్స్ సప్తస్వర యోగం. అయితే అగస్త్య మహర్షి గమనించి తెలుసుకుని ఒక విజ్ఞానం తెలియజేశాడు ఆయన. నీలో ఉన్నటువంటి షట్చక్రాలు, ఈ శరీరం సగ భాగం సూర్యస్వరం అయితే సగ భాగం ఎడమ స్వరము, ఈ రెండు కూడా సమానంగా వస్తే సుషుమ్నగాను చేస్తూ నిరంతరం సుషుమ్న నాడి ప్రవహించడానికి దేవనాడి, వజ్రనాడి, బ్రహ్మనాడి అనబడేటటువంటి దైవనాడి నీ చేతిలో గిఫ్ట్గా ఉండడానికి, భగవంతుణ్ణి దర్శించడం, భగవంతుని అనుగ్రహం పొందడము, తద్వారా ఏది కావాలని సాధించడానికి సూర్యస్వరం ద్వారా, సప్తస్వర యోగం ద్వారా ప్రపంచంలో ఏదైనా సాధించడానికి, అంటే కూలి పని దగ్గర నుంచి వరల్డ్ ప్రెసిడెంట్ దాకా కూడా సాధించడానికి సప్తస్వర యోగ రహస్య విజ్ఞానం తెలుస్తుంది. అట్లాగే నువ్వు సంపాదించింది అనుభవించడానికి ఛందస్వరం ద్వారా, సప్తస్వర యోగం ద్వారా నువ్వు అనుభవించడానికి విజ్ఞానాన్ని తెలియజేస్తుంది ఈ సప్తస్వర యోగ రహస్యం. దాన్ని నిరంతరం అనుభవించడానికి అగస్త్య మహర్షి మనకు చెప్పింది, పరమేశ్వరుడికి ఏ సమయంలో తిథివారి నక్షత్రాలను అనుసరించి భేదబుద్ధి రహితంగా శివుడు వేరు, శక్తి వేరు, రాముడు వేరు, కృష్ణుడు వేరు అనే భేదబుద్ధి లేకుండా సమదృష్టి కలిగి స్వాతంత్రంగా చండీ ప్రదక్షిణ చేయడం ద్వారా, అంటే ఎలా చేయాలి? మన ఆశ్రమాలలో గురు పరంపరగా వస్తున్నటువంటి విజ్ఞానం, కోట్లు కోట్లు జపం చేయాలని చెప్తారు, కోట్లు కోట్లు జన్మలు చేయగలరా అంటారు. ఎలా చెయ్యాలి అనే దానికి ఋషులందరూ కూడా మనకి ఇచ్చారు, ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. కానీ ఈ రోజుల్లో మనం చదువుల పేరిట, టెక్నాలజీ పేరిట, అభివృద్ధి పేరిట అన్నిటిని విడిచిపెట్టాము. మీ పిల్లలు, మీరు కూడా విడిచిపెట్టారు. భవిష్యత్తు సున్నా చేస్తున్నారు. ఎలా చేయాలి నేర్చుకుని తద్వారా మనం సాధన చేస్తే ఆశ్చర్యం. లింగ పురాణం చెప్తుంది ఏమని? చండీ ప్రదక్షిణ చేస్తే 33,000 సార్లు చండీ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని చెప్పి. అయితే శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే అన్నారు. అంటే భీష్ముల వారు పాండవులకి, కృష్ణుడికి చెప్పిన మాట ఏంటిది? శ్రీరామ 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 అని 3 సార్లు అంటే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుందన్నారు. అంటే విష్ణు సహస్రనామం పారాయణం చేసిన ఫలితం కూడా వస్తున్నారు ఆయన. అలా కృష్ణ యజుర్వేదంలో నమశివాయ, ఈ నమశివాయ మంత్రం జపం చేస్తే తజ్జేత వామదేవ అఘోర తత్పురుషముఖాలకి 5 అక్షరాలు, పంచభూతాలకు 5 అక్షరాలు, ఆ విజ్ఞానంతో నమశివాయ మంత్రాన్ని జపం చేస్తే మీకు తప్పనిసరిగా 7 కోట్ల మహామంత్రాలు, 4 వేదాలు కూడా చదివిన ఫలితం వస్తుందన్నారు. ఇక్కడ మీరు గమనించవలసింది, శాస్త్ర సమ్మతంగా గురు చెప్పినట్లుగా 1వ లగ్నం, మీరు పుట్టిన 1వ లగ్నం, 5వ లగ్నం, 9వ లగ్నం సమయాల్లో పృథ్వీ జల తత్వాలు ఉంటుండగా ఆ పరమేశ్వరుడి చండీ ప్రదక్షిణ చేయడం ద్వారా, ఒక చండీ ప్రదక్షిణ చేస్తే మీకు 33,000 సార్లు ప్రదక్షిణ లాభం అని శాస్త్రం చెప్పింది. అట్లాగే 3 సార్లు రామనామం చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది అన్నారు. అలాగే రాముడు శివుడు ఒకటిగా చేస్తే 7 కోట్ల మహామంత్రాలు కూడా చేసిన ఫలితం వస్తుంది అని విజ్ఞానం మనకి మహాత్ములు అందించారు. ఈ చండీ ప్రదక్షిణ సమయంలో హంస శివాయ రామాయ స్వోహం, హంస శివాయ రామాయ స్వోహం అని ఈ మంత్రాన్ని, హంస అంటే నీ ఎడమ వైపు ఉన్నటువంటి ప్రాణశక్తి, సోహం నీ కుడి వైపున ఉన్నటువంటి ప్రాణశక్తి, హంస ఈ రెండిటికి మయాన్ని శివశక్తులు, శక్తి శివులు కుండలిని జాగరణ. శివాయ రామాయ అంటే నీ సుషుమ్న నాడి అవుతుంది, అర్ధనారీశ్వర తత్వం అవుతుంది, శివకేశ్వర తత్వం అవుతుంది. అట్లా నామ జపం చేస్తూ చండీ ప్రదక్షిణ చేస్తే 33,000 సార్లు చేసేటటువంటి ఫలితం ఒక్క ప్రదక్షిణకి 99,000 సార్లు ఒక్క ప్రదక్షిణలో చేసే ఫలితం నీకు వస్తుంది అని నేను బల్లగుద్ది చెప్పగలుగుతున్నాను, డంకా మోగించి చెప్పగలుగుతున్నాను. నమ్మిన వాడికి బంగారం, నమ్మని వాడికి మట్టి. నమ్మితే మేలు ఖాయం. ఇది సత్యం, ఇది శివ శాసనం, గురు పరంపర శాసనం. అట్లాంటి అవకాశం మన శ్రీకంఠ సదాశివ పంచముఖేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి మద్గురు పాద సన్నిధిలో 4 సోమవారాలు, శుక్లపక్షం, కృష్ణపక్షం, అమావాస్య మరియు పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం సమయాల్లో ఈ రకంగా ప్రదక్షిణ చేస్తే 7 వారాల్లో మీరు
7 లక్షల జపం చేసిన ఫలితం లభిస్తుంది. తద్వారా మీరు ఏమి సాధించలేని వారు అవుతారు. ఒక్కసారి ఆలోచించండి. మీ గుండెల మీద చెయ్యి వేసుకుని రాత్రి పడుకునేటప్పుడు మైండ్లో ఆలోచన, ఇది ఎందులో ఎంత సత్యం ఉంది, ఎంత సులభ తరుణోపాయము, అది గురుపదేశం చేసుకుని మీరు సాధన చేస్తే మీ జీవితంలో కోట్ల జపాలు చేసే ఫలితం కూడా మీరు సంపాదించవచ్చు. దేనికన్నా సరే నీవు పుట్టిన జన్మ నక్షత్రం నుంచి 9 నక్షత్రాలు, అంటే నీవు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి 9 నెలలు ఎప్పుడైతే సాధన చేస్తున్నావో 108 పాదాలు పూర్తయిపోతున్నాయి, 12 రాసులు పూర్తయిపోతున్నాయి. తద్వారా నీవు తల్లి గర్భంలో 9 నెలల తర్వాతే బిడ్డ మన చేతికి వస్తున్నాడు. అలాగే నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా సాధనలో సాధ్యమయ్యి మీరు ఈ భూమి మీద ఏది కావాలంటే అది పొందడానికి సిద్ధదత్త అవధూత మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఆశ్రయించండి, అనుభవించండి, ఆనంద తాండవము శివ తాండవం చేయమని కోరుకుంటూ హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.